ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తాం. అసలు నాగేశ్వరరావు ఏమన్నాడు తెలుసా? వివాదం. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల గత భేటీలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో అమిత్ షాను పవన్ కలిసినప్పుడు చంద్రబాబుతో మనది వ్యూహాత్మక తాత్కాలిక స్నేహం మాత్రమే, జగన్ మనకు రాజకీయంగా దీర్ఘకాలిక మిత్రుడు అని పవన్ కళ్యాణ్తో అమిత్ షా అన్నట్లు నాగేశ్వర్ ఆ డిబేట్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకత్వం, జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటి ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వెనక్కి తగ్గిన ప్రొఫెసర్ బేషరతు ఉపసంహరణ. జన సైనికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ వైసీపీల మధ్య ఉన్న అప్రకటిత స్నేహంపై నేను చేసిన విశ్లేషణపై రాజకీయ చర్చ జరగకపోగా మొత్తంగా ఆ అంశమే దారి తప్పింది. నా వ్యాఖ్యలోని ప్రధాన అంశం పక్కకు పోయి అనవసరమైన చర్చ ముందుకు రావడం శోచనీయం. అందుకే నా వ్యాఖ్యలను వెనుక తీసుకుంటా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చి చెప్పారు. ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు పావులు కదుపుతుండడం, దానికి ప్రతీకగా హైదరాబాద్లో చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తామని కవిత హెచ్చరించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హైటెన్షన్ పెరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, కవిత మద్దతు అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన పార్టీ, ఏపీ పోలీసు ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అంటున్నారు. మరి కల్వకుంట్ల కవిత నీపైన మా తీన్మారు వాళ్ళన్న కంచం పొత్తా మంచం పొత్తా అన్నాడు. కంచం పొత్తా మంచం పొత్తా అన్నారు. మరి కల్వకుంట్ల కవిత పైన తీన్మారు మల్లన్న కంచం పొత్తా మంచం పొత్తా అంటే మరి తీన్మారు మల్లన్నకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అప్పుడు మరి ఆఫీస్కి పోయి ఎందుకో దాడి చేయించడం, అటాక్ చేసి కథం పట్టించడానికే ప్రయత్నించడం కదా తీన్మారు మల్లన్న ఆఫీస్ పైన. మరి అప్పుడు గుర్తు రాలేదు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ? మనకైనప్పుడు సంసారం అయిపోతుంది, మందు చేస్తే వ్యభిచారం అవుతుంది రాజకీయ నాయకులకు. భావ ప్రకటన స్వేచ్ఛ ఏది పడితే అదే మాట్లాడతావా? నాకు ఇక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆమెతో ప్రైమ్ మినిస్టర్ ఇట్లా కూడా మాట్లాడతారు. ఏది పడుతుంది కోసి కారం పెడతారు ఎవరైనా. అది నాగేశ్వరరావు ఉన్నా, కల్వకుంట్ల కవిత ఉన్నా, ఇంకోరున్నా మన పైన ఏదన్నా వస్తే, ఆరోపణలు వస్తే సహించగలుగుతామా? నిజంగా తప్పు చేస్తే ఆరోపణలు వస్తే వేరుంటుంది. తప్పు లేకుండా ఆరోపణలు వస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఈ డిబేట్ను మళ్ళీ ఇంకో ఛానల్లో కూర్చొని మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఇంకో ఛానల్లో కూర్చొని ఇంకో డిబేట్ చేయాలి. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు కటింగ్ చేయాలి. ఇప్పుడు మన టార్గెట్ ఇక్కడ జగన్ను దగ్గర తీయాలి మన టార్గెట్. ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊర్కం, ప్రతి చర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు, జగన్ జైలుకు పోవాలని కోరానంట, అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారంట, ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా, క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా, వాళ్ళ నేరాలపై కోర్టుల్లో కేసులు లేవా, ఇది నన్ను అమిత్ షాను కాదు వ్యవస్థను అవమానపరచడమే. జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్ ఇదేనా మనోడు మాట్లాడిన మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా, మరి ఆయనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ వడ్డీ వారించి మొత్తం మీద మాట్లాడి పడేసిండు. ఆయనే మొత్తం ప్రసంగాలన్నీ కొంచెం హిందువులకు వ్యతిరేకంగానే ఉంటాయి. మొత్తం ప్రసంగాలు టోటల్ నువ్వు మొత్తం చూసినా కూడా అట్లనే ఉంటాయి. ఆయన ఎనాలిసిస్ మొత్తం అదే విధంగా ఉంటుంది. ఇక మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఇదే ఇష్యూ. ఇప్పటిదాకా నాకు సహనం చూపించాను, నా సహనం చూపించాను, పుష్కర కాలం భరించాను, ఇక భరించడాలు ఉండవు, దారిన పోయే ప్రతి ఒక్కరూ రాలేద్దామంటే జనసేన ఉత్తినే ఉండదు, దానికి తగ్గ పర్యవసనాలు ఉంటాయి, తర్వాత నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కోపాలు బాధ ఉంటాయి కదా, నేను మనిషినే కదా మీలాగా అంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటున్నాడు.